తెలంగాణలో దొంగ బాబాలు హల్చల్ చేస్తున్నారు. 2 రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలో గుర్రం బాబా హల్చల్ చేసి జనాలను నిలువున దోపిడీ చేయగా తాజాగా వికారాబాద్ జిల్లాలో మరో దొంగ బాబా మోసాలు వెలుగులోకి వచ్చాయి. పరిగి మండలం నస్కల్ గ్రామంలో ఓ దొంగ బాబా గుట్టురట్టయింది. ఆకలవుతుందని భోజనం పెట్టాలని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వ్యక్తిని బతిమాలగా అతను భోజనం పెట్టాడు. తీరా తిన్నాక చేతికున్న గోల్డ్ రింగ్ ఇస్తే మంత్రం చదివిస్తానని, ఆ తర్వాత అంతా మంచే జరుగుతుందని నమ్మించాడు. అయితే దొంగ బాబా మాటలు నమ్మిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపే శ్రీకాంత్ తన చేతికున్న ఉంగరాన్ని తీసిచ్చాడు. ఆ తర్వాత దాన్ని ఓ చెంబులో వేస్తున్నానని, దాన్ని మరుసటి తెరిచి చేతికి పెట్టుకోవాలని కూడా చెప్పినటువంటి దొంగ బాబా అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు. ఇంతలో అనుమానం వచ్చి చెంబును చూడగా అందులో రాయి కనిపించింది. వెంటనే అలర్ట్ అయిన శ్రీకాంత్ గ్రామస్తులతో కలిసి దొంగ బాబాను పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్ పాలి జిల్లా తుదిరి గ్రామానికి చెందిన రామ్నాథ్, మిథానాథ్, మేఘనాథ్గా గుర్తించినటువంటి పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండలం జైపురం గ్రామంలో గుర్రం బాబా హల్చల్ చేశాడు. అమాయక ప్రజల మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని గ్రామంలో గుర్రంపై తిరుగుతూ అందిన కాడికి మొత్తం డబ్బు దోచుకోవడంతో కూడా కొందరు నరసింహపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్ఐ సతీష్ విచారణ చేపట్టి గుర్రం బాబాను అదుపులోకి తీసుకున్నారు. ఇక గుర్రం బాబాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారితో పాటు ఉన్నటువంటి గుర్రాన్ని కూడా సేఫ్ కస్టడీకి పంపించారు. రోజుకో వేషంతో జనాలను బురిడి కొట్టిస్తున్న ఈ దొంగ బాబాలంతా రాజస్థాన్ నుంచి వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అమాయక ప్రజలే లక్ష్యంగా చేసుకుంటున్న ఈ దొంగ బాబాలు జనాలను బురిడి కొట్టిస్తూ వారి దగ్గర నుంచి నగదు, బంగారం, వెండి దోచుకుంటున్నారు. దొంగ బాబాల మాయమాటలు నమ్ముతున్న జనాలు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ అని వచ్చిండ్రు సాధులు వచ్చి శంకరమాత జయంతి వచ్చి ఫాస్ట్ ఫుడ్ అడిగిండ్రు. మా అబ్బాయి ఉండే ఫాస్ట్ ఫుడ్ ఇస్తే తిన్నారు. తిన్నాక మా అబ్బాయి ఎవరు వచ్చిండ్రు అంటని చెప్పి బయటకు వెళ్ళాను. నాకు జ్వరం వచ్చి తింటాం అనుకున్నాను. బయటకు వెళ్ళేసరికి తిన్నారు. తినే నాకు కౌంటర్ దగ్గరికి వచ్చిండు. మేము దొంగ బాబాలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నారు. జనం దగ్గర నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా ప్రస్తుతం మనమున్న ఆధునిక యుగంలోని ఇంకా మూఢనమ్మకాలతో అనేక మంది అమాయక ప్రజలైతే మోసపోతున్నారు. వారి మూఢ విశ్వాసాన్ని ఆధారంగా చేసుకొని కూడా రోజుకొక బాబా అయితే పుట్టుకొస్తున్నాడు. తమ మాయ మాటలతో ప్రజలను మోసం చేసి డబ్బు అయితే తెంచుకుంటున్నారు. ముఖ్యంగా నిన్న ఏదైతే సస్కల్లోని ఒక దొంగ బాబా అయితే హల్చల్ చేశారు. ముఖ్యంగా శాంతి పూజ చేస్తామంటూ కూడా బంగారు ఉంగరం, డబ్బు తీసుకుని ఉడాయించే ప్రయత్నం అయితే చేయగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అయితే అప్పగించారు. సస్కల్ గ్రామానికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ అయితే నిర్వహిస్తూ ఉంటాడు. గుజరాత్ పాసింగ్ ఉన్న ఓ బొలెరో వాహనంలో 3 దొంగ బాబాలు, ఒక డ్రైవర్ అందరూ కలిసి శ్రీధర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోకి అయితే భోజనానికి అయితే రావడం జరిగింది. అనంతరం డబ్బులు ఇవ్వకుండా కూడా వెళ్తుండడంతో నిర్వాహకుడు శ్రీధర్ వారిని అయితే ఆపి డబ్బులు అయితే అడగగా, దీంతో వారు నీకు దరిద్రం పట్టింది, నీకు శాంతి పూజ చేస్తామంటూ నమ్మబలికి అతన్ని పొట్టలు అయితే వేసుకున్నారు. ఓ రాగి చెంబు తెప్పించి అందులో నీళ్లు పోసి ఓ బంగారు ఉంగరాన్ని అందులో వేసి తెల్ల గుడ్డతో కట్టి రేపు ఉదయం తెరిచి చూడమని హితోబోధ అయితే చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వెంటనే పేర్కొన్న శ్రీధర్ చెంబులో చూడగా రాగి ఉంగరం అయితే ఉంది. ఇదేంటని ప్రశ్నించే లోపే పారిపోయేట్లు అయితే చేశారు. గ్రామస్తులు వెంటనే బాబాను పట్టుకుని దేశోద్దేశం చేసి పోలీసులకి అప్పగించడం జరిగింది. 3 నకిలీ బాబాలు, ఓ డ్రైవర్, గుజరాత్ పాసింగ్ బొలెరో వాహనాన్ని అయితే పోలీసు అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఆ వాహనంలో పూజ సామాగ్రిని కూడా పోలీసు అయితే గుర్తించారు. ఇలాంటి దొంగ బాబాల బురుడి మాటలు విని మోసపోవద్దంటూ కూడా పోలీసులు అయితే ముఖ్యంగా అయితే
జనాలకైతే చెప్తుండడం కూడా మనకైతే తెలుస్తుంది. అలాగే మరొక పక్క దేశంలోని విచ్చలవిడిగా బాబాలు అయితే రోజుకొక రకంగా పుట్టుకొస్తున్నారు. తాజాగా మనం చూసే వరంగల్లో కూడా ఏదైతే ఒక గుర్రం బాబా అంటూ కూడా హల్చల్ అయితే చేశారు. ముఖ్యంగా ఏదైతే ఆ గుర్రంపై స్వైర వ్యవహారం చేస్తూ కూడా వ్యక్తులను అయితే మోసం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.